ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు ధ్యానం చేద్దాం. ముందుగా మత్తయి అనే పేరుకు అర్థం తెలుసుకుందామా? దాని అర్థం దేవుడిచ్చిన బహుమానం అని. మొట్టమొదటి వచనంలో మత్తయి యేసుప్రభుని దావీదు కుమారునిగా పరిచయం చేస్తాడు. దీనంతటి గురించి నిన్నటి ధ్యానంలో మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళదాం. ఈ వంశాలంతటిని చూసుకుంటే చాలామంది మోసగాళ్ళు, హంతకులు, వ్యభిచారులు, శపింపబడిన వారు, అబద్ధికులు, చాలా క్రూరమైన వాళ్ళు, ఇలా ఎంతోమంది వంశావళిలో కనబడతారు. అయినప్పటికీ ఇది నా వంశావళని చెప్పుకోవడానికి దేవుడు ఏమాత్రం వెనకాడలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన పనే ఇటువంటి వారికి మారు మనస్సు, పాపక్షమాపణిచ్చి నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రతి పేరు వెనకాల ఎంతో నిరీక్షణ, ఎంతో పోరాటం, విమోచన కనబడతాయి. ముఖ్యంగా ఈ వంశావళిలో ఉన్న 5 స్త్రీల జీవితాలు చూసుకుంటే తామారు ఎంతో తెగించి తన వంశాన్ని నిలుపుకుంటుంది. రాహాబు ఒక వ్యభిచారైనప్పటికీ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఇశ్రాయేలును విమోచించిన విధానాన్ని తెలుసుకుని దేవుని ప్రజలకు సహాయం చేసి తాను కూడా విడుదల పొందుకుంటుంది. అందుకే ఈ మత్తయి సువార్తలోనే రాస్తాడు 10వ అధ్యాయం 41వ వచనంలో, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును అని. మరి మీరెవరిని చేర్చుకుంటున్నారు? మనం దేవుని పని చేయలేకపోయినా ఆ పని చేసే వారిని చేర్చుకుంటే వారి ఫలం మనకు కూడా దక్కుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. ఓకే, తర్వాత రూతు మోయాబు వంశస్థురాలు, శపించబడిన వంశంలో నుండి ఆశీర్వదించబడిన వంశంలోనికి చేరుకోగలిగింది. కేవలం పెద్దల పట్ల తనకున్న విధేయత, ప్రేమ, గౌరవం చేత దావీదుకు తాతమ్మ అవ్వగలిగింది. ఒక్క చిన్న మంచి గుణం మనలో కనబడితే చాలు, మనల్ని దీవించటానికి త్వరపడేవాడు మన దేవుడు. ఎంత సంతోషకరమో కదా. తర్వాత బెత్షెబా, నష్టపోయిందంతా తిరిగి 100 రెట్లు పొందుకున్న స్త్రీ. చివరిగా మరియమ్మ, వీరందరిలో నిష్కలంకురాలు, దేవుని దయను పొందుకున్న స్త్రీ, యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక, చాలా సాహసంతో కూడిన విధేయతను చూపించి లోకరక్షకుణ్ణి లోకంలోనికి తీసుకుని వచ్చింది. ఇదొక కారణం చేత లూకా వంశావళిని రాసేటప్పుడు మరియమ్మ తరపు నుండి రాస్తాడు. అందుకే మత్తయి రాసిన వంశావళికి, లూకా రాసిన వంశావళికి మనకు కొంచెం వ్యత్యాసం కనపడుతుంది. మత్తయి ఏమో యోసేపు వైపు నుండి రాస్తే, లూకా ఏమో మరియమ్మ వైపు నుంచి రాస్తాడు. ఇద్దరూ, మరియమ్మ యోసేపులు ఇద్దరూ దావీదు సంతానమే, కానీ వేరువేరు కుమారుల నుండి వచ్చినవారు. అయితే ఒక విషయం గమనించాలి. యోసేపు నుండి దావీదు వరకు ఉన్న పేర్లను చూసుకుంటే 11వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు యెకొన్య. అతడు దేవుని చేత శపించబడినవాడు. ఏమని అంటే, ఇర్మియా పుస్తకం 22వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో రాయబడి ఉంటుంది. నా కుడి చేతికి శిఖాఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసిదనని ప్రభు మాట్లాడటం మనం గమనించగలం. ఇంకా 30వ వచనంలో అతని గురించి సంతానహీనుడని, తన దినములలో వర్ధిల్లని వాడని, ఈ మనుషుని గురించి రాయండి అని చెప్పబడింది. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడూ దావీదు సింహాసనం ముందు కూర్చునడు అని అక్కడ చదువుతాం. మరి ఈ వంశంలో నుండి వచ్చిన యేసు ప్రభు ఎలా దావీదు సింహాసనం మీద ఉంటాడని అడుగుతారు కొందరు. అందుకే లూకా వంశావళిని మరియమ్మ వైపు నుండి రాస్తాడు. మరియమ్మ వైపు నుంచి రాసినప్పుడు ఇతడు కలవడు, యెకొన్య కలవడు దాంట్లో. అందుకనే ఆ లూకా వంశావళిని అలా రాస్తాడు. అయితే మరి మత్తయికి ఈ విషయం తెలీదా అంటే తెలుసు. అందుకే మరియ భర్త అయిన యోసేపు అంటాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. అదేంటంటే, యెకొన్య మనవుడైన జెరుబ్బాబేలుతో ప్రభు అంటారు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును అని హగ్గై 2:23లో చూస్తాం. మరి నా ఉంగరం మీద నుండి నిన్ను తీసేస్తానని యెకొన్యాతో చెప్పిన దేవుడు, తనని శపించిన దేవుడు, ఇక నీ వంశంలో ఎవ్వరు కూడా ఈ సింహాసనం మీద ఉండరు అని చెప్పిన దేవుడు, తన మనవుడైన జెరుబ్బాబేలుతో నేను నా ముద్ర ఉంగరంగా చేస్తానని చెప్పడంతో ఆ శాపమంతటినీ ఎత్తివేశాడా అని మనల్ని ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడితే కనికరించి, క్షమించి ఆశీర్వదించే దేవుడు ఆయన. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. ఏది ఏమైనా కానీ మత్తయి రాసిన వంశావళైనా, లూకా రాసిన వంశావళైనా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అర్హులైన వారిని ఎన్నుకోడు గాని
ఎన్నుకున్న వారిని అర్హులుగా చేస్తాడు. దేవుని మనస్సును అద్దం పడుతుంది ఈ వంశావళి అంతా కూడా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా మారు మనసు పొందుకోవడానికి నిన్ను పిలిచినప్పుడు లోబడితే చాలు, మిగతా నీ జీవిత కథంతా ఆయన రాస్తాడు. ఎలాగంటే శూన్యంలో నుండి సమస్తంను ఎలా చేశాడో అలాగే. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, పడిపోయి ఉన్నా, కృంగిపోయి ఉన్నా, ఘోర పాపంలో ఉన్నా నిన్ను బయటకు తీసుకుని వచ్చి పైకి లేవనెత్తగలడు. మనం నమ్మితే చాలా ఆయన మహిమను చూస్తాం, ఈ వంశావళిలో ఉన్న స్త్రీలు చూసినట్లుగా. ఎంత పనికిరాని స్థితిలో ఉన్నా నేను పనికొచ్చే పాత్రగా చేయగలడు. నీకు నూతన హృదయం ఇవ్వడమే కాదు, నూతన సృష్టిగా చేయడమే కాదు, నీ జీవితానికి ఒక నూతన ప్రారంభాన్నిచ్చే దేవుడు ఆయన. మనుషులైతే మనం చేసే పాపాల చేత మనల్ని గుర్తిస్తారు. ఇదిగో ఆ దొంగ, ఆ వ్యభిచారి, ఆ మోసగాడు, వాడు అని ఇలా పిలుస్తారు. కానీ దేవుడైతే కేవలం తన యందు మనం ఉంచిన ఒక చిన్న విశ్వాసము చేత మనల్ని గుర్తించి తన ప్రియకుమారులుగా మనల్ని చేసుకొని మనకు ఒక కొత్త పేరిచ్చి నూతన జీవాన్ని ఇస్తారు. తాను చేసిన సృష్టి యందు తనకెంతో గౌరవం. నువ్వు పిలిస్తే పలకడానికి నీకు సమీపంగా ఉన్నవాడు, నీ హృదయపు వాకిట నిలబడి తలుపు తడుతున్నవాడు, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీతో కలిసి భోజనం చేస్తాడు. నీ పాపం, నీ వ్యాధి, నీ బాధ అంతటిని ఆయనకిచ్చేస్తే తన నీతిని, తన సమాధానాన్ని, తన సంతోషాన్ని నీకు ఇస్తాడు. దీనికోసం మనం ఎంతో ఖర్చు చేయక్కర్లేదు, చిన్న ప్రార్థన చేస్తే చాలు. మరి ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఎందరో జీవితాల్ని మార్చి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళిన దేవుడవని నిన్ను స్తుతిస్తున్నాము. ఈరోజు మేము కూడా మీ ముందుకొస్తున్నాం. నీకు లోబడితే ఒక్కొక్కరిని ఎలా చేయగలవో అర్థమైంది. నీకు లోబడే మనస్సు మాకిచ్చి నిత్యజీవానికి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మేము బాగున్నామో తెలీదు, బాగోలేదో తెలీదు. మా అంతరంగం అంతా నీకు మాత్రమే తెలుసు. మా జీవితాలు మాకే అర్థం కావు ప్రభువా. కానీ మా జీవితంలో ప్రతి దానిలో నువ్వు కల్పించుకుంటే అది బాగుపడుతుందని మాత్రం మేము నమ్ముతున్నాం. కనుక ఈరోజు అంతటిలో పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి మమ్మల్ని అన్ని విషయాలలో కాపాడమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమెన్. మరలా తిరిగి రేపు ఉదయాన్నే కలుద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలతో. అంతవరకు సెలవు.